హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. లాస్ట్ వీక్ లో వచ్చిన రికమెండెడ్ వీడియోలో ఉన్న మూవీస్ అన్ని చూసేసి ఉంటారని అనుకుంటున్నాను గైస్. ఇంకా ఈ వీక్ లో ఏ మూవీస్ చూడాలో అని మీరు అనుకుంటున్నారేమో, అందుకోసమే ఈ రికమెండ్ వీడియోలో అయితే మీకు టాప్ 8 బెస్ట్ మూవీస్ అయితే తీసుకొచ్చాను. ఆ మూవీస్ చూస్తూ ఈ వీకెండ్ అయితే మీరు ఈ వీకెండ్ లో ఆ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే మూవీస్ ఏంటో చూసే ముందు ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మీకు మంచి అప్డేట్ అయితే ఉంది. ఆ స్పెషల్ అప్డేట్ తో పాటు ఆ 8 మూవీస్ ఏంటో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి కాదలిక్కు నేరమిల్లై. ఈ టైటిల్ కి తెలుగులో మీనింగ్ వచ్చేసి ప్రేమించేదానికి టైమే లేదంట. అండ్ మూవీ టైటిల్ కి తగ్గట్టుగానే సినిమా కూడా అలాగే ఉంటది గైస్. మూవీ అయితే 2 hours 20 minutes డ్యూరేషన్ తో అయితే ఉంది. మూవీ అయితే రొమాంటిక్ డ్రామాతో అయితే ఉండకపోతుంది గైస్. ఇంకా మూవీ స్టోరీ ప్లాట్ లైన్ గురించి మాట్లాడుకుంటే మన హీరోయిన్ కి అయితే ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఉంటాడనమాట. అతనైతే చీట్ చేస్తాడు హీరోయిన్ ని. ఇంకా మన హీరోయిన్ అయితే లైఫ్ లో మ్యారేజ్ వద్దనుకుంటది. మన హీరో పరిస్థితికి వచ్చేసరికి మన హీరోకి కూడా ఒక లవర్ ఉంటది. తనని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. పెళ్లి కావాలి కానీ పిల్లలు వద్దంటాడు అనమాట. హీరో లవర్ అయితే ఆ విషయం తెలుసుకొని హీరోయిన్ అయితే వదిలేసి వెళ్ళిపోతది. ఇంకా హీరో లైఫ్ లో ఇలా జరుగుతుంది, హీరోయిన్ లైఫ్ లో అలా జరుగుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఫైనల్ గా క్లైమాక్స్ లో ఎలా కలిశారు అండ్ వీళ్ళిద్దరి మధ్య వచ్చిన ట్విస్ట్ అండ్ టర్న్స్ తో మూవీ అయితే చాలా ఎంగేజింగ్ గా రొమాంటిక్ గా ఉంటది. అండ్ వీళ్ళిద్దరికి ఒక పిల్లోడు ఎలా పుట్టాడు అనేది ఒక మెయిన్ ట్విస్ట్ పాయింట్. మూవీలో నా క్లైమాక్స్ గానీ ఎండింగ్ గానీ నాకు చాలా బాగా అనిపించింది. మెయిన్ గా డెస్టినీ అనే ఒక పాయింట్ ని బాగా చూపించాడు డైరెక్టర్ మూవీలో. ఇంకా మూవీలో సీన్స్ గానీ ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, స్టోరీ అనేది బాగుంటది. ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటది కానీ సెకండ్ హాఫ్ లిటిల్ బిట్ లాగ్ అయితే అనిపిస్తుంది గైస్ మీకు. ఇంకా ఈ మూవీని మాత్రం మీరు ఖచ్చితంగా ఒంటరిగా చూడాలి, ఫ్యామిలీతో అయితే చూడొద్దు. మూవీ అయితే నెట్ఫ్లిక్స్ లో అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో గైస్. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న సిరీస్ వచ్చేసి సమ్మేళనం. ఈ వెబ్ సిరీస్ అయితే డ్రామా అండ్ రొమాన్స్ జోనర్ లో అయితే ఉండబోతుంది గైస్. టోటల్ గా ఈ సిరీస్ లో వచ్చేసి 6 episodes అయితే ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అయితే 20 minutes ప్లస్ ఏ ఉంది. కమింగ్ టు ద స్టోరీ పాయింట్ వచ్చేసి ఒక 4 ఫ్రెండ్స్ అయితే వాళ్ళ లైఫ్ ని చాలా హ్యాపీగా అయితే గడుపుతా ఉంటారు. అండ్ వీళ్ళ లైఫ్ లోకి ఒక హీరోయిన్ అయితే వస్తుంది, మేఘన అనే అమ్మాయి. అండ్ వీళ్ళ నలుగురు ఫ్రెండ్స్ లైఫ్ లోకి వాళ్ళ లైఫ్ అనేది ఎలా టర్నింగ్ పాయింట్ అయింది అండ్ మేఘన వల్ల అయితే ఒక ఇన్సిడెంట్ వల్ల అయితే వీళ్ళైతే విడిపోతారు. అండ్ ఫైనల్ గా ఈ ఫ్రెండ్స్ అయితే మళ్ళీ కలిసారా లేదా అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. సిరీస్ లో అయితే ఫ్రెండ్స్ కి సంబంధించిన బాండింగ్ గానీ ఒక ఎమోషనల్ పాయింట్ తో ఉండే సీన్స్ గానీ చాలా బాగుంటాయి. ఈ సిరీస్ లో ఉన్న క్యారెక్టర్ కు ఉన్న ఫ్రెండ్షిప్ అండ్ ఎమోషన్స్, లవ్ అండ్ బాండింగ్ తో ఉండే సీన్స్ అయితే మనకు బాగా వర్కౌట్ అయ్యాయి మూవీలో. అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కి మనం అయితే బాగా కనెక్ట్ అవుతాం గాయస్. అండ్ స్టోరీని అయితే మనం ఈజీగా ప్రిడిక్ట్ అయితే చేసేస్తాం గాయస్. అలా మనం గెస్ చేసినప్పటికీ మనకు కొంచెం డిఫరెంట్ వేలో ప్రెజెంట్ చేయడం వల్ల అయితే కొంచెం బాగుంటది చూడడానికి. అండ్ ఈ సిరీస్ అయితే ఈటీవీ విన్ లో అయితే మనకి తెలుగులో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మస్ట్ ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి వనంగన్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి అరుణ్ విజయ్ అండ్ రోషిని ప్రకాష్ గారు అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు. మూవీ అయితే థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ జోనర్ లో అయితే ఉంటది. మూవీ 2 hours రన్ టైమ్ తో అయితే ఉంటది గైస్. ఇంకా కమింగ్ టు ద స్టోరీ పాయింట్ వచ్చేసి మన హీరో అయితే మాట్లాడలేడు, వినలేడు గైస్. అండ్ ఒక లేడీస్ ఆశ్రమంలో అయితే ఒక ఇన్సిడెంట్ అయితే జరుగుతుంది. ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మన హీరో అయితే 2 మర్డర్స్ అయితే చేస్తాడు. అండ్ హీరో ఎలా జైలుకి వెళ్ళాడు అండ్ ఫైనల్ గా విలన్ ఎలా కనిపెట్టాడు, ఇంకా హీరో లైఫ్ ఏమైంది అనేది ఇంకా మెయిన్ పాయింట్. బట్ ఖచ్చితంగా ఒక మంచి ఎమోషనల్ గా ఉన్న కంటెంట్ ఉన్న ఫిలిం గైస్ ఇది. మెయిన్ గా అరుణ్ విజయ్ గారి క్యారెక్టరైజేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీని డైరెక్ట్ చేసింది కూడా మా బాలా గారు. అంటే విక్రమ్ గారితో శివపుత్రుడు మూవీని డైరెక్ట్ చేశారు కదా, ఆ డైరెక్టర్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇందులో సిస్టర్ సెంటిమెంట్ ఉంటది ఫ్రెండ్స్, నాకు చాలా బాగా అయితే కనెక్ట్ అయింది. మీకు కూడా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్ కి. అండ్ 2 మర్డర్స్ అయితే కొంచెం క్రూయల్ గా అయితే ఉంటాయి గాయస్. బాలా గారి డైరెక్షన్ గానీ చాలా వరకు అయితే బాగా అనిపిస్తుంది మనకి మూవీలో. మంచి ఇంట్రెస్టింగ్ గ్రిప్పింగ్ ఆస్పెక్ట్స్ తో చాలా బాగా అయితే ఉంటది మూవీ. ఖచ్చితంగా చూడాల్సిన మూవీ ఇది. మంచి ఎమోషనల్ గా ఉన్న కంటెంట్ తో ఉన్న మూవీ. మీరైతే ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. అమెజాన్ ప్రైమ్ లో అయితే తమిళ్లో అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రెండ్స్. తెలుగులో అయితే ఫ్యూచర్ లో అయితే రావచ్చు. ఇంకా నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి దేవా. ఇందులో స్టారింగ్ వచ్చేసి షాహిద్ కపూర్ అండ్ పూజా హెగ్డే అయితే మెయిన్ లీడ్ రోల్స్ లో నటించారు. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 hours 31 minutes ఉంది గాయస్. పృథ్వీరాజ్ సుకుమారన్ గారిది ముంబై పోలీస్ ఉంది కదా, ఆ మూవీని అయితే తీసుకొని ఈ మూవీతో రీమేక్ చేశారు. ఇంకా మూవీ స్టోరీ లైన్ వచ్చేసి మన హీరో అయితే ఒక కేసును అయితే సాల్వ్ చేస్తాడు. ఆ కేసు తన హెడ్ కి చెప్పే లోపలే తనకి యాక్సిడెంట్ అయితే అవుతుంది. ఇంకా అక్కడి నుంచి మనకి హీరోకి జరిగిన ఫ్లాష్ బ్యాక్ ఏంటి అండ్ వాళ్ళ ఫ్రెండ్ ని ఎవరు చంపారు. మూవీ అయితే చాలా బాగుంటది. ఎలా ఉంటదంటే మన టెంపర్ మూవీ ఉంది కదా, ఆ టైప్ ఆఫ్ యాంగ్రిమెంట్ మూవీ లా ఉంటది. మూవీలో చాలా థ్రిల్లింగ్ ఇంటెన్సివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. దాంతో పాటుగా మెయిన్ క్లైమాక్స్
మూవీలో ఒక ట్విస్ట్ అయితే ఉంటది, మనం ఎక్స్పెక్ట్ చేయలేని ట్విస్ట్. మెయిన్ గా హీరో అయితే తన గతాన్ని అయితే మర్చిపోతాడు, అక్కడి నుంచే ఇంటెన్సివ్ పాయింట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మూవీలో షాహిద్ కపూర్ గారి యాక్టింగ్ కూడా చాలా ఇంటెన్సివ్ గా బాగుంటది. ఈ మూవీని అయితే మనం ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు. ఆన్లైన్ లో 4K హిందీ వర్షన్ అయితే అవైలబుల్ గా ఉంది గైస్. ఇంకా నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి డాకు మహారాజ్. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి బాలకృష్ణ గారు అండ్ ఊర్వశి, బాబీ, శ్రద్ధా శ్రీనాథ్ అయితే మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ లో అయితే నటించారు. మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉంటది గైస్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 22 minutes అయితే ఉంటది. ఇక మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసరికి మన హీరో అయితే పాపను ఎందుకు సేవ్ చేస్తున్నాడు, అసలుకి మన డాకు మహారాజ్ కి విలన్ కి ఏంటి సంబంధం, ఇంకా మన హీరో డాకు మహారాజ్ ఫైనల్ గా పాపని కాపాడా లేదా, మిగతాది ఇంకా మీరు మూవీలో చూసైతే తెలుసుకోండి గైస్. మెయిన్ గా బాలయ్య గారి మేనరిజమ్స్ గానీ, బాడీ లాంగ్వేజ్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ, ఆయన ఎనర్జెటిక్ గానీ సెకండ్ హాఫ్ లో నాకు చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా బాబీ డియోల్ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫైట్ అయితే ఉంటది, వాళ్ళ అన్నని చంపేసి సీను. అక్కడ బాలయ్య గారి విశ్వరూపం అనేది బాగా కనబడుతుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో నాకు బాగా మెసేజింగ్ అయిన పాయింట్ ఏంటంటే, హ్యూమన్ నీడ్స్ లో అయితే మనకి వాటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది, అది ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి దాని విలువ ఏంటి అనేది బాగా అయితే చూపించారు. ఇంకా మెయిన్ గా విలన్స్ క్రూయల్ గా చూపించే ఆ ఆస్పెక్ట్స్ అయితే అక్కడ జనాల్ని ట్రీట్ చేయడం గానీ, దాంతో పాటు వాళ్ళని క్రూయల్ గా చూడడం గానీ, ఇవన్నీ సెకండ్ హాఫ్ లో నాకు చాలా బాగా అయితే అనిపించాయి. నాకు ఫస్ట్ హాఫ్ లిటరల్లీ నాకేం అనిపించలేదు కానీ, బట్ సెకండ్ హాఫ్ మంచి హై వోల్టేజ్ పాయింట్స్ ఉన్న కంటెంట్ ఉన్న మూవీ అనిపించింది. నాకు సెకండ్ హాఫ్ మెయిన్ గా హైలైట్ అనిపించింది. విజువల్స్ గానీ, యాక్షన్ సీక్వెన్సెస్ గానీ, దాంతో పాటు మెయిన్ గా హార్స్ రైడింగ్ సీన్స్ అయితే నాకు చాలా బాగా అయితే కనెక్ట్ అయ్యాయి. డాకు మహారాజ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మూవీ అయితే తెలుగులో అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది గైస్, ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న సిరీస్ వచ్చేసి సంథింగ్ ఇన్ ద రెయిన్. ఈ వెబ్ సిరీస్ అయితే ఒక లవ్ స్టోరీ కొరియన్ డ్రామా సిరీస్ గైస్. ఇది ఈ సిరీస్ లో మొత్తం 16 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఈచ్ ఎపిసోడ్ అయితే ఈజీగా 1 hour పైనే ఉంది. నేను కంప్లీట్ చేయడానికి ఈజీగా 1 day పట్టింది అది కంటిన్యూస్ గా చూస్తే. బట్ సిరీస్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది గాయస్. ఇంకా ఈ సిరీస్ స్టోరీ ప్లాట్ వచ్చేసి హీరోయిన్ కి ఒక బాయ్ ఫ్రెండ్ అయితే ఉంటాడు, వాడైతే చీట్ చేస్తాడు. ఇంకా హీరోయిన్ అయితే వాడైతే వదిలేస్తుంది. ఇంకా మన హీరోయిన్ అయితే ఎలా లవ్ చేసుకున్నారు, హీరోయిన్ కి అయితే ఏజ్ డిఫరెన్స్ అయితే చాలా ఉంటది. ఆ హీరో వచ్చేసి హీరోయిన్ జూనియర్ అన్నమాట. అండ్ వీళ్ళు లవ్ చేసుకున్నప్పుడు వీళ్ళ ఫ్యామిలీలు అలా ఒప్పుకున్నారా లేదా ఏజ్ డిఫరెన్స్ వల్ల, ఇంకా ఫైనల్ గా ఏమైంది అనేది ఇంకా మెయిన్ స్టోరీ ప్లాట్. సిరీస్ అయితే చాలా యూనిక్, క్యూట్, మెలోడీ డ్రామాగా ఉంటది. హీరోయిన్ మధ్య ఉండే లవ్ స్టోరీ అనేది చాలా క్యూట్ గా, రొమాంటిక్ గా బాగుంటది. సిరీస్ లో కొన్ని సీన్స్ అయితే నాకు చాలా బాగా అనిపించాయి. అంటే చీట్ చేసిన తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అయితే మళ్ళీ వచ్చి లవ్ చేయి అనడం గానీ, మన మెయిన్ హీరో అయితే తనని ప్రొటెక్ట్ చేయడం గానీ, ఇలాంటి సీన్స్ అనేవి చాలా క్యూట్ గా చాలా బాగుంటాయి. మెయిన్ గా ఏజ్ డిఫరెన్స్ వల్ల వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఎలా వీళ్ళ లవ్ స్టోరీని ఎలా మెయింటైన్ చేశారు. సిరీస్ లో మెయిన్ పాయింట్ ఏంటంటే, హీరో వాళ్ళ అక్క వచ్చేసి హీరోయిన్ ఫ్రెండ్ అనమాట. అండ్ వీళ్ళకు ఫ్యామిలీకి తెలియకుండా ఎలా సీక్రెట్ గా రిలేషన్షిప్ ని మెయింటైన్ చేశారు, ఫైనల్ గా వాళ్ళకి ఫ్యామిలీకి తెలిసిందా లేదా, ఇలాంటి మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అనేవి మనకి చాలా బాగుంటాయి మూవీలో. సిరీస్ లో ఉన్న స్క్రీన్ ప్లే గానీ, ఇంటెన్సివ్ డ్రామా అనేది చాలా బాగుంటది. ఈ సిరీస్ అయితే ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు గానీ, లిప్ లాక్ సీన్స్ అయితే కొన్ని ఉంటాయి. ఇంకా మీరు అలోన్ గా చూస్తారో లేకపోతే అవాయిడ్ చేస్తారో ఇంకా మీ ఇష్టము. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న సిరీస్ వచ్చేసి కసాండ్రా. ఈ సిరీస్ అయితే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో ఉండబోతుంది గాయస్. టోటల్ గా 6 episodes అయితే ఉన్నాయి, ఒక్కొక్కటి 30 minutes అబోనే ఉంది. ఇందులో మెయిన్ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక అడ్వాన్స్ హౌస్ లోకి అయితే ఒక ఫ్యామిలీ అయితే షిఫ్ట్ అవుతారు. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ అయితే ఒక రోబో అయితే కంట్రోల్ చేస్తా ఉంటది. ఆ రోబోట్ అయితే ప్రతి చిన్న విషయాన్ని అయితే అలర్ట్ చేస్తా ఉంటది. అండ్ ఇంక్లూడింగ్ గ్లాస్ ఆఫ్ చేయకపోవడము, మేబీ టీవీ ఆఫ్ చేయకపోవడము, ఇలాంటివన్నీ మెయిన్ గా అయితే కన్క్లూజన్ గా చెప్తా ఉంటది. ఆ రోబోట్ ఓవర్కమ్ అయిపోయి కొంచెం రిస్ట్రిక్షన్ పెట్టేసి ఆ ఫ్యామిలీని ఎలా టార్చర్ చేసింది, అండ్ ఆ రోబోట్ కున్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఇలాంటివన్నీ మెయిన్ గా మీరు సిరీస్ చూసి తెలుసుకోవాలి. సిరీస్ లో మెయిన్ గా నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, అడ్వాన్స్డ్ గా అయిన రోబోట్ లో ఉన్న ఫ్లాష్ బ్యాక్ నాకు బాగా నచ్చింది. సిరీస్ లో ముఖ్యంగా క్లైమాక్స్ గానీ, దాంతో పాటు ఎమోషనల్ గా ఉండే ఒక కంటెంట్ ఉన్న ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంటది. అంటే ఒక సైఫై ఎక్స్పెరిమెంట్ అయితే జరుగుతుంది అనమాట. అక్కడ విజువల్స్ గానీ, ప్రొడక్షన్ వాల్యూస్ గానీ చాలా బాగా అయితే మూవీని బాగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాయి. మూవీలో ముఖ్యంగా ఇంటెన్సివ్ సస్పెన్స్ డ్రామా అనేది చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. ఎవ్రీ ఎపిసోడ్ కి కొంచెం మన క్యూరియాసిటీ అనేది మన మైండ్ లో అయితే బిల్డ్ అవుతుంది. ఈ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే వాచ్ చేయొచ్చు గైస్. నెక్స్ట్ నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి ద వైల్డ్ రోబోట్. ఈ మూవీ అనేది ఒక ఫ్యామిలీ అడ్వెంచర్ రోబోటిక్ మూవీ. మూవీ రన్ టైం వచ్చేసి 1 hour 42 minutes అయితే ఉంది గైస్. మీరు చిన్నప్పుడు చూసారో లేదో, వాలి అనే
ఒక యానిమేషన్ మూవీ అయితే వచ్చింది కదా, ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఉన్న మూవీ ఇది ఫ్రెండ్స్. మూవీ స్టోరీ ప్లాట్ వచ్చేసి ఒక రోబోట్ అయితే ఒక ఐలాండ్ మీద అయితే పడిపోతుంది. ఆ రోబోట్ కి అయితే ఒక బాత్ గుడ్ అయితే దొరుకుతుంది. ఆ బాత్ అయితే తన మదర్ అనుకుంటది ఆ రోబోట్ ని. ఇంకా ఆ రోబోట్ ఆ బాత్ ని ఎలా పెంచి పెద్ద చేసింది అనేది మెయిన్ స్టోరీ ప్లాట్. మూవీలో యానిమేషన్ గానీ విజువల్స్ గానీ చాలా బాగా అయితే వర్కౌట్ అయ్యాయి. మూవీ చూస్తున్నంత సేపు కూడా చాలా ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతారు ఆడియన్స్. మూవీలో ఉన్న ఎలిమెంట్స్ చిన్నపిల్లలకే కాకుండా పెద్దోళ్ళకి కూడా కనెక్ట్ అయ్యే విధంగానే మూవీని తీశాడు. మెయిన్ గా మూవీలో ఫస్ట్ టాస్క్ ఆఫ్ ద పార్ట్ అయితే చాలా బానే ఉంది. క్లైమాక్స్ ఎండింగ్ కి వచ్చేసరికి చాలా ఇంప్రెసివ్ పాయింట్స్ అయితే లాస్ట్ క్లైమాక్స్ ఎండింగ్ అనేది డైరెక్టర్ చాలా ఇంప్లిమెంటింగ్ గా చూపించాడు. బాగా అనిపిస్తుంది ఆడియన్స్ కి. మెయిన్ గా నాకు 3 క్యారెక్టర్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఫాక్స్ గానీ, దాంతో పాటు ఆ బాతు అండ్ రోబోట్. అండ్ మూవీలో ఎమోషన్స్ తో పాటు మెయిన్ గా విలనిజం అనే ఒక పాయింట్ కూడా క్లైమాక్స్ లో మనకు తెలుస్తుంది. అండ్ యానిమేషన్ లవర్స్ కి అయితే ఈ మూవీ ఖచ్చితంగా ఫుల్ మీల్స్. ఈ మూవీని అయితే చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ యానిమేషన్ మూవీ అయితే జియో హాట్‌స్టార్ లో అయితే అవైలబుల్ గా ఉంది తెలుగు లాంగ్వేజ్ లో. ఫైనల్ గా ఇవే ఫ్రెండ్స్, ఈ మూవీలో మీరు ఖచ్చితంగా అన్ని మూవీస్ ని వాచ్ చేయండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఇంకా ఈ టాప్ 8 లో ముఖ్యంగా మీకు ఏ మూవీ నచ్చిందో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బ్రో వెయిట్ ఎక్కడ అప్డేట్ అని మీరు అనుకుంటున్నారా? ఆ స్పెషల్ అప్డేట్ ఏంటంటే మన రీసెంట్ గా మన సంక్రాంతికి హిట్ కొట్టిన సినిమా ఆల్మోస్ట్ 300+ CR వరకు అయితే బాక్స్ ఆఫీస్ మధ్య అయితే కలెక్ట్ చేసింది. సంక్రాంతి కింగ్ అనిపించింది. అదే ఫ్రెండ్స్ మన విక్టరీ వెంకటేష్ గారి హిట్ కొట్టిన సంక్రాంతికి వస్తున్నాము. ఆ ఏముంటదిలే ఓటీటీ అప్డేటే కదా అనుకుంటున్నారేమో మీరు. కాదు ఫ్రెండ్స్, మార్చ్ 1st అయితే 6 PM కి జీ తెలుగులో అయితే ప్రీమియర్ చేయబోతున్నారు. ఏంది భయ్యా, డైరెక్ట్ గా ఓటీటీకి ఇవ్వకుండా డైరెక్ట్ గా జీ తెలుగులో అయితే టీవీ షో అయితే వేస్తున్నారా అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమే ఫ్రెండ్స్, జీ తెలుగులో అయితే ప్రీమియర్ అయితే అవబోతుంది 6 PM మార్చ్ 1st కి. కాబట్టి మూవీని అయితే మీరు టీవీలో చూసి మీ ఫ్యామిలీతో అయితే నవ్వేసుకోండి. ఇంకా మోర్ రికమెండెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకో రికమెండ్ వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ సైన్ ఆఫ్ గాయ్స్.